ఓం డివైన్ అండ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం సరస్వతి మాతాయై నమః. కాళేశ్వరం సరస్వతి మాత అత్యంత శక్తివంతమైనది. ఈ కాళేశ్వరి సరస్వతి మాత అంత్య పుష్కరాలు మే 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు అంటే 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఎక్కడంటే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల కాళేశ్వరంలో, అంటే అక్కడ త్రివేణి సంగమం అంటే గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతీ నదుల కలయిక, ఆ కలయిక వద్ద ఈ ఆధ్యాత్మిక వేడుక జరుగుతుంది. 21వ తేదీ ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ పవిత్ర స్నానం ఆచరించారు. ఈ పుష్కరాలని అధికారికంగా ప్రారంభించడం కూడా జరిగింది. పుష్కరాల షెడ్యూల్ ఎలా ఉందంటే, పుష్కరాల తేదీలు మే 21 నుండి జూన్ 1 వరకు జరుగుతాయి. రోజువారీ పూజలు ఎలా ఉన్నాయంటే, తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు, ప్రత్యేక హోమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి కాశీ వేద పండితులతో గోదావరి తల్లికి, గోదావరి మాతకు మహాహారతి, త్రివేణి సంగమంలో తెప్పోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజువారీ హోమాల వివరాలు ఎలా ఉన్నాయంటే, భక్తుల కోసం మే 22వ తేదీ నుంచి సుబ్రహ్మణ్య షడర్చరి, హయగ్రీవ, మహారుద్ర వంటి విశేష హోమాలు జరుగుతున్నాయి. జూన్ 1న లఘుచండీ మహాపూర్ణాహుతితో ఈ పుష్కరాలు ముగియబోతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు కూడా చేశారు. ఈ పుష్కరాలకు సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. భక్తుల సౌకర్యార్థం 23 ఘాట్లు, పార్కింగ్ స్థలాలు మరియు 3360 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే, సరస్వతి పుష్కరాల సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల జ్ఞానం, బుద్ధి వికాసం మరియు పుణ్యం లభిస్తాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. విన్నారు కదా, భక్తులు ఈ సమాచారాన్ని 10 మందికి చేరవేసి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చేస్తారని మా ఓం డివైన్ ఛానల్ వారి విజ్ఞప్తి.